సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. ఈ వీడియో ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కోసమే. బేసిక్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారు. కానీ మీరందరూ మిస్ అయ్యేటువంటి ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి చెప్పడానికే ఈరోజు నా ప్రయత్నం. యాక్చువల్గా దాన్ని అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ గురించి అందరికీ ఎంత బాగా తెలుసు అని అనుకుంటున్నప్పటికీ, ఇది కరెక్ట్ వర్డ్ యాక్చువల్గా, అనుకుంటున్నప్పటికీ వన్ ఆఫ్ ద మోజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మిస్ అవుతున్నారు. ఆ ఒక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియో. అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ప్రతి ఒక్క ప్రమోషన్లో కామన్గా చెప్పేటువంటి ఒక మాట ఏదైనా ఉంది అని అంటే ఇది ఒక్కటే. అండ్ ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పినప్పుడు చాలామంది అయ్య బాబాయ్ స్టాక్ మార్కెట్ అందులో పెడితే డబ్బులు పోతాయి, నాకెందుకు అంత రిస్క్, నేను ఏ పోస్ట్ ఆఫీసులోనో ఎల్ఐసిలోనో ఏ భూమో కొనుక్కుంటా, నాకు అసలు అది వద్దు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీద కొంతవరకు అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత, నాలెడ్జ్ కాదు అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఏ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లోకి జంప్ అయిపోవటము, అగ్రెసివ్గా పోర్ట్ఫోలియోస్ని మెయింటైన్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. మరి ఇంత సడన్గా డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వచ్చేసింది? ఇంతకుముందు అయ్యబాబోయ్ అన్న వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ జోలికి డైరెక్ట్గా జంప్ అయిపోతున్నారే. మరి అప్పుడున్న భయం ఇప్పుడు ఏమైపోయింది? సింపుల్ ఒకటే మాట చెప్తా. ఇప్పటిదాకా మార్కెట్ ఇచ్చిన రిటర్న్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి 2020 నుంచి కూడా దాదాపుగా మార్కెట్స్ అన్నీ కూడా బుల్ రన్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ రిటర్న్స్ వీళ్ళ రిటర్న్స్ అన్నీ చూసి అద్భుతంగా డబ్బులు అందరూ సంపాదిస్తున్నారు, ఇక్కడ నేనేదో మిస్ అయిపోతున్నాను అని చెప్పేసి ఇందులోకి వచ్చి అగ్రెసివ్గా స్టెప్ తీసుకుంటూ ఉన్నారు. దీన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అంటారు. ఇందులో చేసే పొరపాట్లే చాలా ఉంటాయి. యాక్చువల్గా సబ్జెక్ట్ ఇది కాదు. యాక్చువల్ సబ్జెక్ట్ మనం మాట్లాడబోయేది రిస్కోమీటర్ గురించి. అందరికీ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసు, రిస్కోమీటర్ గురించి ఎంతమందికి తెలుసు? ఒకవేళ రిస్కోమీటర్ గురించి తెలిసినా కానీ మీ రిస్క్ ప్రొఫైలింగ్ ఎంతమంది చేసుకున్నారు? నన్ను అడిగితే మన దగ్గర 100 మంది ఉన్నారు అని అంటే ఇన్వెస్టర్స్, 100తో కంపేర్ చేయడం కూడా కష్టం, 1000 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారంటే దాదాపుగా 999 మంది అసలు రిస్క్ ప్రొఫైలింగే చేసుకోరు. అసలు రిస్క్ ప్రొఫైలింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థం కావట్లేదు. రిస్క్ ప్రొఫైలింగ్ ఎందుకు చేయాలి? ఆ రిస్క్ ప్రొఫైలింగ్ చేయగానే నా మైండ్లో నేను అగ్రెసివ్ రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నా, కానీ రిస్క్ ప్రొఫైలర్ ఏమో నన్నేమో బ్యాలెన్స్డ్గా వెళ్ళమంటుంది, లేదా మోడరేట్ అగ్రెసివ్గా ఉండమంటుంది. నేనెందుకు చేయాలి? మంచి రిటర్న్స్ వస్తున్నప్పుడు నేను తీసుకోవాలి కదా. అక్కడ రిటర్న్స్కి సంబంధించిన మ్యాటర్ కాదు రిస్కోమీటర్ది. రిస్కోమీటర్ అనేది చాలా పారామీటర్స్ తోటి డిజైన్ చేయబడి ఉంటుంది. రిస్కోమీటర్ అనేది మీ రిస్క్ని కంట్రోల్ చేయడం కోసమే డిజైన్ చేయబడింది. మీ అవసరాలు ఎప్పుడున్నాయో గమనించుకొని వాటికి అనుకూలంగా కంట్రోల్ చేసేందుకే వాడేది ఈ రిస్కోమీటర్. ఈ రిస్కోమీటర్ని వాడకుండా సరే ఇప్పుడంతా బాగుంది, అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, 1 సంవత్సరం తర్వాత మార్కెట్ కింద పడిపోయింది, 2 సంవత్సరాల మార్కెట్ ఎక్కడికి కదలలేదు, ఏం చేస్తారు? వెంటనే టక్ 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 అని కామెంట్లు పెడతారు. ఇప్పుడు ఇండియా ఈజ్ సో బులిష్, ఇండియా ఈజ్ గ్రోయింగ్. ఎస్, ఇండియా ఈజ్ గ్రోయింగ్. ఈవెన్ దో ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఇండియా విల్ ఆల్సో హ్యావ్ సమ్ హర్డిల్స్ ఇన్ బిట్వీన్. ఎంతటి ప్లేన్కైనా కానీ మధ్యలో టర్బులెన్స్ ఉంటాయి. ట్రాక్టర్ రోడ్డు మీద వెళ్తుంటే గతుకులు ఉంటాయి, కారు రోడ్డు మీద వెళ్ళినా గతుకులు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, యాక్సిడెంట్లు ఉంటాయి. బేసిక్గా అన్నీ ఉంటాయి. బేసిక్గా ఇవేవి లేకుండా స్మూత్ జర్నీ అనేది ఎప్పుడు కూడా ఎందులో ఉండదు. అది ఇన్వెస్ట్మెంట్ జర్నీ కానివ్వండి, మన పర్సనల్ జర్నీ కానివ్వండి. ఈ టర్బులెన్స్ నుంచి, ఈ ఒడిదుడుకుల నుంచి కాపాడుకునేందుకే మనం వాడే ఒక అద్భుతమైన టూల్ ఏంటి అని అంటే రిస్కోమీటర్. ప్రతి ఒక్కరు రిస్కోమీటర్ని ఖచ్చితంగా వాడాలి. మీరు మీ మైండ్లో, నేను రీసెంట్గా కొంతమందితో మాట్లాడినప్పుడు, సార్ నా వయసు కొంచెం ఎక్కువ, బై డిఫాల్ట్గా రిస్కోమీటర్ నన్ను బ్యాలెన్స్డ్గా వెళ్ళమంటది, కానీ నేనేమో మెంటల్గా ప్రిపేర్ అయ్యి అగ్రెసివ్గా వెళ్ళాలి అని. ఇక్కడ నీ మెంటల్గా ప్రిపేర్ అయ్యారు చూసారా, అది ఒక ఎమోషన్, అది లాజిక్ కాదు. ఇక్కడ లాజిక్ తోటి నడిచేది రిస్కోమీటర్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి, మీరు 60 సంవత్సరాలు రిటైర్ కాబోతున్నారు, మీ వయసు 50 సంవత్సరాలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా 50 సంవత్సరాలు అనుకోండి. మీరు ఇప్పుడు అగ్రెసివ్గా వెళ్ళిపోతాను అని అంటే కరెక్ట్గా మార్కెట్ 6-7 ఇయర్స్ బాగా పనిచేసి లాస్ట్ 3 ఇయర్స్ టప్మని కింద పడిపోయింది అనుకోండి, మీరు మీ టార్గెట్ని రీచ్ కాగలుగుతారా? బేసిక్గా రిస్కోమీటర్ని యూస్ చేసి మనం పెట్టేటువంటి పెట్టుబడులు, మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అమౌంట్ ఉంటుంది చూసారా, ఒక టార్గెట్ పెట్టుకుంటాం కదా, ఈ అమౌంట్ నేను రీచ్ అయిపోతే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయిపోతాను అని. ఆ టార్గెటెడ్ అమౌంట్ అంతా కూడా రిస్కోమీటర్కి అనుకూలంగా ఉండాలి. ఒక్కసారి మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మీ గోల్స్ రీచ్ అయిన తర్వాత కావాలంటే ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది చూసారా, నెక్స్ట్ నా ఫ్యూచర్ జనరేషన్ కాస్ట్ని ప్రిపేర్ చేయబోతున్నాను, ఇది నా కోసం కాదు అని కావాలంటే దాంతో అగ్రెసివ్గా వెళ్ళండి. బేసిక్గా రిస్కోమీటర్ మీ ఏజ్, మీ గోల్, మీ ఎగ్జిస్టింగ్గా మీరు డెప్ట్ టు సేవింగ్స్ రేషియో ఎలా ఉంది, మీ పెట్టుబడుల బిహేవియర్ ఎలా ఉంది, మీరు సంపాదించే దాంట్లో ఎంత పర్సంటేజ్ని సేవ్ చేస్తున్నారు, వీళ్ళ యాక్చువల్ ఫైనాన్షియల్ బిహేవియర్ ఏంటి,
వీళ్ళు ఎటువంటి సమస్యల్లో ఉన్నారు, వీటన్నిటిని అర్థం చేసుకొని వీళ్ళు ఈ పద్ధతిలో వెళ్తే ఎటువంటి రిస్కులు జరిగినా కానీ వీళ్ళు తట్టుకోగలుగుతారు, సో దట్ వీళ్ళు మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడగలుగుతారు అన్న ఒక ఉద్దేశంతో డిజైన్ చేయబడింది. మనం ఎంతసేపటికి నెంబర్ల వెనకాల పరిగెడుతున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు చరిత్ర ఒకటే చెప్పింది, నెంబర్ల వెనకాల పరిగెడితే ఓడిపోతాం. మనం ఎప్పుడైతే ఒక ప్రొసీజర్ ప్రకారం పరిగెడతామో ఎక్కువ దూరం పరిగెడతాం. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళే ప్రయత్నం చేయాలి, కానీ మనకి 15 కావాలి, 18 కావాలి, 24% కావాలి. నేను ఏ క్లయింట్ తోటి మాట్లాడినా వాళ్ళందరూ ఎంతసేపటికి చెప్పే ఒకే ఒక మాట ఏంటి అని అంటే, సార్ నాకు 2% ఇంట్రెస్ట్ ఉండాలి పర్ మంత్ అంటారు, అంటే 24% కావాలి అంటారు. అసలు మీ రిస్క్ ఏంటి? ఇప్పటిదాకా అసలు మీ దగ్గర డెప్ట్ టు ఈక్విటీ రేషియో ఎంత ఉంది? డెప్ట్ టు ఈక్విటీ అనకూడదు, డెప్ట్ టు అసెట్ రేషియో ఎంత ఉంది? మీ ఇన్కమ్ వర్సెస్ సేవింగ్స్ రేషియో ఎంత ఉంది? మీ నీడ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలకి మీ నీడ్స్ ఉన్నాయి? ఇప్పటికిప్పుడు ఏదన్నా జరిగితే మీరు తట్టుకొని నిలబడే అటువంటి సర్ప్లస్ క్యాష్ మీ దగ్గర ఉందా? ఇవేవి ఆలోచించకుండా డైరెక్ట్గా నెంబర్స్. సో దీన్ని అత్యాస అంటాము. ఎస్, మార్కెట్స్ మీరు ఏం చేయకపోయినా కానీ పెట్టుబడులు పెడితే రిటర్న్స్ ఇస్తాయి, దాని పని చేసుకుంటాయి. కానీ సెలెక్టింగ్ ఏ రైట్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే మనం ఒక భూమి కొనేటప్పుడు చాలా రీసెర్చ్ చేస్తామే. ఎటువైపు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, ఎటువైపు గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయబోతోంది, ఎటువైపు మనకు మంచి మంచి ప్రైవేట్ కంపెనీలు రాబోతున్నాయి, సో దట్ మనకు ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో గ్రో అవుతాయి. ఆ గ్రో అవటమే కాదు, దాంట్లో ఉన్నటువంటి రిస్క్ అంటే మనం అర్థం చేసుకునేందుకు ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి లాయర్ దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ దాని మీద ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇంత ప్రాసెస్ చేసి ఒక భూమిని కొంటామే. మరి అదే మ్యూచువల్ ఫండ్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం మనం పని చెయ్యము. జస్ట్ లైక్ ల్యాండ్స్, మనకు మ్యూచువల్ ఫండ్స్లో కూడా గ్రోత్ ప్రాబబిలిటీ ఉండే సెక్టార్స్ ఉంటాయి, మార్కెట్ క్యాప్స్ ఉంటాయి, సెక్యూర్డ్గా ఉండేటువంటి కొన్ని ఫండ్స్ కూడా ఉంటాయి. 36 కేటగిరీలు ఉన్నాయండి దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్లో. ఒక్కొక్కరికి అనుకూలంగా అన్నీ, అంటే బేసిక్గా లో రిస్క్ టేకర్, హై రిస్క్ టేకర్, అందరికీ ఈ 2 కేటగిరీల మధ్యలో ఉండే వాళ్ళందరికీ అనుకూలంగా డిజైన్ చేయబడింది ఈ ఇండస్ట్రీ. సో బేసిక్గా మీ రిస్క్ హ్యాపిటేట్ని బేస్ చేసుకొనే మీరు ఎప్పుడైనా కానీ పెట్టుబడులు పెట్టాలి. అట్లీస్ట్ మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు. ఒక్కసారి మీరు ఆ గోల్ని రీచ్ అయిన తర్వాత ఎస్, మీకు ఇంకెటువంటి సమస్య లేదు, ఆ డబ్బులతో మీరు బతికేస్తారు. ఫ్యూచర్ కోసం మీ పిల్లలు, మీ మనవాళ్ళ కోసం చేసే పనులు ఉంటాయి చూసారా, వాటికి రిస్క్ తీసుకోండి. కానీ మీ బేసిక్ అమౌంట్ తోటి ఎప్పుడు కూడా అగ్రెసివ్గా వెళ్ళిపోకండి. ఇప్పుడు నేను చెప్పే మాట ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు. ఎంతసేపటికి అందరి మైండ్లో వాడు ఏదో చెప్తున్నాడు, మార్కెట్లో రిటర్న్లు వస్తూనే ఉన్నాయి, అనవసరంగా వాడి మాటలు పట్టించుకుంటే మాకేం జరుగుతుంది, మా రిటర్న్స్ అని మాకు రావాల్సిన రిటర్న్స్ రావు అని అనుకుంటారు. పొరపాటు పడకండి. మార్కెట్స్ అనేవి ఎప్పుడు మీరు అనుకున్నట్టుగా ఉండవు. నిజంగా అట్లా అంత ఈజీగా ఉంటే ప్రభుత్వం ప్రతిసారి ఒక యాడ్ని డిస్ప్లే చేసే ముందు ఒక కంపల్షన్ ఎందుకు పెట్టింది? మ్యూచువల్ ఫండ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అని. అంత క్లియర్గా ప్రభుత్వం మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరింపును పట్టించుకోకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా తుఫాన్ వస్తుంది, రెడ్ ఫ్లాగ్ ఎగరేస్తారు సముద్రం ముందు, వాడేదో ఎగరేస్తాడు పిచ్చోడు, వాడితో నాకేంటి సంబంధం అని చెప్పి మన సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇనిషియల్గా ఆహ్లాదకరంగానే ఉంటుంది, ఒక పెద్దలు వస్తుంది మొత్తం మింగి లోపలికి తీసుకొని వెళ్ళిపోద్ది. ఇదే కాన్సెప్ట్ ఏ పెట్టుబడిలో అయినా పనిచేస్తుంది. ముందు అన్నీ బాగున్నట్టుగా కనిపిస్తాయి, కానీ ఒకేసారి మీ మీదకి అది వచ్చి దాడి చేసినప్పుడు, అంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు లేదా మార్కెట్ కొన్ని సంవత్సరాల పాటు రిటర్న్స్ ఇవ్వనప్పుడు మీరు దాన్ని తట్టుకొని నిలబడలేరు కదా. అదే మనము ఆ బేసిక్ రిస్కోమీటర్ని బేస్ చేసుకొని మన రిస్క్ హ్యాపిటేట్కి అనుకూలంగా మన పోర్ట్ఫోలియో స్ట్రక్చర్ని బిల్డ్ చేయగలిగితే అప్పుడు మనం 4 కాలాల పాటు సంతోషంగా ఎక్కువ దూరం ఇన్వెస్ట్మెంట్ జర్నీ చేయగలుగుతాం. రిస్కోమీటర్ని ఖచ్చితంగా వాడండి. మీరు ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా, చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఫాలో కావట్లేదని అనుకుంటున్నాను, చాలామంది చెప్తున్నారు నాతో అదే మాట. సో బేసిక్గా రిస్కోమీటర్ని అడగండి. రిస్కోమీటర్ ప్రకారం నాకు ఏది కరెక్టో, అట్లీస్ట్ నా సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వరకు, నేను బతకడం కోసం ఏదైతే అమౌంట్ కావాలో దాని వరకు రిస్కోమీటర్ ఫాలో అవుదాం సార్, ఆ తర్వాత ఉండేటువంటి అమౌంట్కి రిస్క్ తీసుకుందాం. ఇది కరెక్ట్ పద్ధతి కదా. మీరు ఎంత రిస్కోమీటర్ ఫాలో అయినా కానీ మీ రిటర్న్స్, లార్జ్ క్యాప్ ఇండెక్స్ రిటర్న్స్ అయితే వస్తాయి కదా, యావరేజ్ 15% అయితే వస్తాయి కదా, ఆ 15% తీసుకోవడానికి మన ప్రాబ్లం ఏంటి? ఎంతసేపటికి మనకి 2024 అని వెనకాల పరిగెడితే, అంటే ఇయర్ కాదండి 2024 అని 20%, 24% అన్న దాని వెనకాల మనం పరిగెట్టడం మొదలు పెడితే మీరు దాని వెనకాల పరిగెడుతున్నారు. మీ కళ్ళన్నీ దాన్నే చూస్తూ ఉన్నాయి. కింద మధ్యలో వచ్చేటువంటి గోతుల్ని మీరు చూడట్లే, స్పీడ్ బ్రేకర్ని చూడట్లే, జరగబోయే యాక్సిడెంట్ని చూడట్లే. మీరు ఒక బండి నడుపుతున్నారు అంటే హెల్మెట్ పెట్టుకోమంటారు. ఎందుకు? రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ జరుగుద్ది అని కాదు, యాక్సిడెంట్ జరిగిన వాడు బతుకుండాలి అని.
ఆ హెల్మెట్ మనకు కాపాడుతుంది అని. రిస్కోమీటర్ కూడా మన మార్కెట్లో హెల్మెట్ లాంటిదే, ఒక ఇన్సూరెన్స్ లాంటిదే. సో బేసిక్గా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువగా ఇంపాక్ట్ కాకుండా ఉండేందుకే మనం బేసిక్ సేఫ్టీ రిస్కోమీటర్ తోటి వెళ్తే మనం చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువ ఒడిదుడుకులు లేకుండా మన రిస్క్ హ్యాపిటేట్కి అనుకూలంగా బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఇట్ ఈస్ నాట్ బై ద ఏజ్, ఇట్ ఈస్ బై ద నీడ్ అండ్ యువర్ ఫైనాన్షియల్ బిహేవియర్. సో ఎవరెవరైతే రిస్కోమీటర్ లేకుండా అగ్రెసివ్గా తీసుకెళ్ళి జంప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.